హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా స్వర్ణ బస్వాల గురించి, హీరా బస్వాల గురించి అడుగుతూ ఉన్నారండి. ఇలాంటి సమస్యలకు స్వర్ణ బస్వాలు, హీరక్ బస్వాలను ఉపయోగించాలి. చాలా మంది తెలియక అనవసరంగా బయట కొని వృధాగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఈ రోడ్ సైడ్ పెట్టే క్యాంపులు పెట్టేవాళ్ళు, ఇంట్ల చుట్టూ తిరిగే వాళ్ళు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక మాఫియా లాగా తయారైపోయి వాళ్ళకు ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఉన్నాయని వారి భయపెట్టించి వాళ్ళే అడ్రస్లు చెప్పి ఎంత మోతాదు కావాలో తెప్పించుకొని తిరిగి వాళ్ళే అన్ని కూడా సమకూర్చి మీకు అందిస్తున్నారు. ఫలితం రాక చాలా మంది డబ్బులు వృధా చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి అడుగుదామంటే వాళ్ళు అక్కడ ఉండరు కూడా. ఓకేనా? సో ఈ విధంగా చాలా మంది కూడా డబ్బులు వృధా చేసుకోకుండా మీరు ఎప్పుడు కూడా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఇలాంటివి ఉపయోగించాలి. అండ్ అవి ప్యూర్గా అసలు ఒరిజినల్ కూడా కావవి. ఎందుకు అనంటే స్వర్ణ బస్వం 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి సుమారుగా 15,000 నుండి 20,000 వరకు ఉంటుందండి. 1 గ్రామ్ కాస్ట్. వాళ్ళు 5,000కి వస్తుంది, 10,000కి వస్తుంది అంటే అది అసలు వచ్చే మెడిసినే కాదు. అండ్ స్వర్ణ బస్వం కూడా ఒక నెలకు 1 గ్రామ్ కన్నా ఎక్కువ వాడకూడదు కూడా. స్వర్ణ బస్వం కానివ్వండి, హీరా బస్వం కానీ, హీరా బస్వం 1/2 గ్రామ్ వరకే, అంతకన్నా ఎక్కువ నెలకు వాడకూడదు. ఓకేనా? ఈవెన్ పిల్లలకి ఇచ్చే స్వర్ణ ప్రాశలకు కూడా మిల్లీగ్రాముల చొప్పునే ఈ స్వర్ణ బస్వాన్ని యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి స్వర్ణ బస్వము ఎక్కువగా వాడితే, డబ్బులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్యూర్ స్వర్ణ బస్వం అయితే కనుక. సో కాబట్టి ఎప్పుడు కూడా స్వర్ణ బస్వాలను అధిక మోతాదులో వాడకూడదు. అండ్ అనవసరంగా లేనిపోని అపోహలకు పోయి ఎక్కువగా తెచ్చుకొని ఎక్కువగా వాడుకొని సైడ్ ఎఫెక్ట్స్ గురి కాకూడదు. అండ్ ఇది కూడా అన్ని రకాల సమస్యలు కాదు, కొన్ని రకాల సమస్యలకు మాత్రమే ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా నరాల బలహీనతలకు, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ ఉన్న వాళ్ళకు, ఇమ్యూనిటీ లెవెల్ తక్కువగా ఉన్న వాళ్ళకు, ఇలాంటి వాటికి ఇది పనిచేస్తుంది. చాలా మంది బయట ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం అని ఉండనివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ ఉందనుకోండి, స్వర్ణ బస్వం వాడమంటాడు. ఎందుకంటే అది ఒక్క బస్వాలు ఆయుర్వేదం మొత్తంలో స్వర్ణ, హీరా ఈ 2 బస్వాలకే అధిక రేటు ఉంటుంది. వాళ్ళకు అధికంగా డబ్బులు కావాలంటే ఈ 2 పేర్లనే వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ 2 పేర్లు అందరూ అవే ఉపయోగిస్తారు. మీకు కాళ్ళ నొప్పులు అనుకోండి, కీళ్ళ నొప్పులు అనుకోండి, స్వర్ణ బస్వాలు అంటారు. అది అసలు అవసరమే లేదు వాడికి. ఓకేనా? సో కేవలం నరాల బలహీనతలు, హార్మోనల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనతలకు, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ కి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం కోసము వీటిని ఉపయోగిస్తాం అన్నట్టు. అది కూడా చెప్పే కదా, నెలకు కేవలం 1 గ్రామ్, అంతగా తక్కువ మోతాదులనే మనం ఉపయోగించుకోవాలి, ఎక్కువగా ఉపయోగించుకోవద్దు. బయట వాళ్ళని అస్సలు నమ్మకండి. ఓకేనా? ఇది మాత్రం పెద్ద ఫ్రాడ్. ఈ మధ్య కాలంలో చాలా మంది మోసపోయి నాకు కాల్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. అండ్ ఇది కూడా మెయిన్ గా అంగస్తమైన సమస్యలతో బాధపడే వారికి, శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలతో బాధపడే వారికి, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్, హార్మోన్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. ఇక హీరక్ బస్వం వచ్చేసి క్యాన్సర్ వ్యాధిన పడి, ఎలాంటి క్యాన్సర్ అయినా పర్లేదు, క్యాన్సర్ బారిన పడి బలహీనంగా ఉన్న వారికి, ఇమ్యూనిటీ లెవెల్ తక్కువగా ఉన్న వారికి ఈ హీరక్ బస్వాన్ని మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అదే మెయిన్ వాటి ప్రాబ్లం. హీరక్ బస్వము కేవలం 100 మిల్లీగ్రామే 1200-1300 ఉంటుంది. 100 మిల్లీ కంటే ఇట్లా చిక్కలు ఇట్లా పట్టుకోవచ్చు మనం. ఓకేనా? అంత ఉంటుంది. సో అంటే వజ్రం, హీరక్ అంటే అర్థం ఏంటంటే వజ్ర బస్వం. కాబట్టి ఇది మనం చెప్పడానికి ఏంటంటే మెయిన్ గా ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే, చాలా మంది కూడా లైంగిక సమస్యలకు ఇలాంటి వాటిని బయటికి వెళ్ళి తెచ్చుకొని సొంతగా వాడుకొని ప్రయోజనాలు లేక వాటికి అనవసరంగా డబ్బులు వృధా చేసుకుంటూ ఉన్నారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మా దగ్గర కొనమని నేను కొనని చెప్పలేదు, బట్ దాని యొక్క ఎఫెక్ట్ ఎలాంటి ఉంటుంది అని అంటే, ఒక పాము కాటేస్తే దాని యొక్క విషం అనేది గుండెకు చేరి మనం చనిపోవడానికి ఎంత టైం అయితే పడుతుందో, ఈ స్వర్ణ బస్వాలు, హీరా బస్వాలు ఉపయోగించినటువంటి మందులు అనేటివి శరీరం యొక్క ప్రభావం చూపించడానికి అంత తొందరగా ప్రభావం చూపిస్తాయి అన్నట్టు. సో కాబట్టి నరాల బలహీనతలు తగ్గాలి త్వరగా అంటే ఈ స్వర్ణ బస్వాలతో తయారు చేసినటువంటి మెడిసిన్స్ ని ఉపయోగిస్తారు. సో కాబట్టి ఇంకొకటి, స్వర్ణ బస్వలం కానీ హీరా బస్వలం కానీ ఎప్పుడు డైరెక్ట్ గా ఉపయోగించకూడదు. అది చాలా 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 పవర్ఫుల్. ఖచ్చితంగా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వీటిని చూర్ణాలతో కానీ లేదా ఏదైనా మిశ్రమాలతో కానీ కలుపుకొని వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ కానీ, శతావరి కానీ, నీలతాడి, నీలగుమ్మడి, సుగంధిపాల 100 గ్రాములకు, సుమారుగా 100 గ్రాములకు 1 గ్రాము లోపే యాడ్ చేసుకోవాలి. 100 నుంచి 200 గ్రాములకు, 100 గ్రాములకు అసలు 1/2 గ్రామే ఎక్కువ. అంతేగాని 100 గ్రాములు అంటే ఇంత కదా, దానికి గింతంతో యాడ్ చేస్తే మనకి ఏం లాభం అని అనుకోకూడదు. సుమారుగా 200 గ్రాములకే 1 గ్రామ్ యాడ్ చేస్తాం మేము. 200 గ్రాములకే 1 గ్రామ్ యాడ్ చేస్తాం. దీని కాస్ట్ ఎలా ఉంటుంది అని అంటే, స్వర్ణ బస్వాలతో తయారు చేసినటువంటి ఈ మెడిసిన్ మొత్తం 1 గ్రామ్ ఉపయోగిస్తే కనుక దాని కాస్ట్ ఒక నెలకు 20,000 ఉంటుందండి.
అది ప్యూర్ స్వర్ణ బస్వాలతో తయారు చేసిన అయితే నెలకు 20,000 కాస్ట్ ఉంటుంది. ఒక పౌడర్ ఉంటుంది, 5 రకాల మాత్రలు ఇస్తాము, ఒకటి ఆయిల్ ఇస్తాము. సో మెయిన్ పవర్ అంతా కూడా పౌడర్ లోనే ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలి అని అనుకునే వారికి అంటే కొంత తక్కువనే యాడ్ చేస్తాం, 1 గ్రామ్ కూడా ఫస్ట్ మంత్ లో ఎవరికి కూడా యాడ్ చేసి ఇవ్వము. తర్వాత పోతే ఈ స్వర్ణ బస్వాలతో తయారు చేసినటువంటి కొన్ని ఔషధాలు ఉన్నాయి. సిద్ధ మకర ధ్వజం, వసంత కుసుమాకరం, పూర్ణచంద్ర రసం, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇవి మనకు పడుకున్న వాళ్ళను కూడా లేపి కూర్చోబెట్టి శక్తిని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు. వీటిని కూడా చాలా తక్కువ మోతాదులో రోజుకు ఒక మాత్ర చొప్పున వేసుకుంటూ ఉండాలి. అలా ప్రతిరోజు వేసుకుంటూ ఉంటే అది శరీరంలో మంచి బలాన్ని, ఇమ్యూనిటీని అందించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు లేకున్నా సరే ఈ సిద్ధ మకర ధ్వజం కానివ్వండి, వసంత కుసుమాకరం అనేది షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. పూర్ణచంద్ర రసం అయితే మీరు రోజుకు ఒకటి ఉపయోగించుకోవచ్చు. మీకు ఎలాంటి సమస్యలు లేకున్నా కూడా ఏ సమస్య ఉండదు, వాడుకోవచ్చు. ఓకేనా? అలా కంటిన్యూగా వాడుకోవాలి. అండ్ ఇది వాడే సందర్భాల్లో డ్రింకింగ్ చేయొద్దు, నాన్ వెజ్ అనేది తక్కువగా తీసుకోవాలి, స్మోకింగ్ చేయకూడదు, పొగాకు ఉత్పత్తులు, శరీరానికి మత్తు ఇచ్చేటివి ఏవి కూడా ఉపయోగించకూడదు. అండ్ ముఖ్యంగా చింత పులుపు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, మిగతా ఏదైనా ఉపయోగించుకోండి. ఓకేనా? సో వీటితోటి మన దగ్గర ఈ సమస్య అంటే లైంగిక సమస్యలతో బాధపడేవారు, లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు, లేదంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు ఒకవేళ కావాలి అంటే మీకు కోర్సులు అందిస్తామండి. దీనికి 8,000 నుండి మనం కోర్స్ అందిస్తున్నాం. 8,000 కోర్సు, 12,000 కోర్సు, 15,000 కోర్సు, 20,000 కోర్సు. 8,000 కోర్సులో కేవలం కొద్ది మోతాదులోనే స్వర్ణ బస్వం అనేది యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ స్టార్టింగ్ నుంచి కావాలనుకుంటే 8,000 నుంచి 20,000 వరకు కూడా ఒక నెలకు ఉంటుంది. అయితే మనం ఇందులో ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ నెలలు వాడాలంటే చాలా మంది కూడా ఇబ్బంది అవుతుంది కదా. 4 నెలల కోర్సు ఏం చేస్తున్నట్టే ఒకేసారి తీసుకుంటే దానిలో 1 మంత్ మనం డిస్కౌంట్ అందిస్తున్నాం. అంటే ఎందుకు అలా డిస్కౌంట్ అందిస్తున్నాం, అంత ఎలా చేయగలుగుతున్నాం అంటే 3 నెలలకు కలిపే బస్వాన్ని ఒకేసారి 4 నెలలకు కలిపేస్తాం. సో కాబట్టి అది ఎక్కువ మోతాదు కాదు, మీకు మొత్తం స్వర్ణ బస్వం మిక్స్ అవుతుంది, అయినా 4 నెలలు వాడుకోవచ్చు. కాబట్టి మేము 3+1 ఆఫర్ కింద వాటిని అందించగలుగుతూ ఉన్నాం. సో నెల యాడ్ చేస్తే ఎవరికైనా అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఒకేసారి తీసుకుంటే మనం 3+1 కింద యాడ్ చేస్తాం కాబట్టి అది కూడా మనకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ దానికి తగ్గట్టుగా టాబ్లెట్స్ అన్ని ఇస్తాం కాబట్టి ఆ ఆఫర్ కింద మనం వీటిని అందించగలుగుతున్నాం. సో ఈ విధంగా ఒకవేళ సమస్యలు తీవ్రంగా ఉన్న వాళ్ళు ఈ కోర్సులను వాడుకున్నట్లయితే ఈ స్వర్ణ బస్వాల వల్ల ఈ సమస్యలు చాలా త్వరగా బయటపడి ఒక మంచి హెల్తీ లైఫ్ ని మనం కొనసాగించవచ్చు. సో నా దగ్గర చాలా మంది కూడా ఇలాంటి సమస్యలకు మందులు వాడుకొని ఇప్పుడు హ్యాపీగా లైఫ్ ను కొనసాగిస్తున్నారు. కొన్ని 100 మంది కూడా ఉన్నారు. కాబట్టి బయటకు వెళ్ళి అనవసరంగా రోడ్డు మీద ఉండే వాళ్ళని నమ్మి అనవసరంగా వారికి డబ్బులు దండగా పెట్టేసి వేస్ట్ చేసుకోవద్దు. టైము అండ్ డబ్బులు రెండు వేస్ట్ చేసుకోకండి. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడితే ఒకసారి సంప్రదించవచ్చు నన్ను, లేదా నేరుగా మా వద్ద కూడా రావచ్చు. అండ్ రీసెంట్ గా మన హైదరాబాద్ లో కూడా రెగ్యులర్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ కూడా వస్తే అక్కడ డే టు టైం ఇస్తాను, ఆ టైంకి రావచ్చు. లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించాలి ఎనీ టైం అని అనుకుంటే కనుక మాది వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. మీరు వచ్చే ముందు కింద డిస్క్రిప్షన్ మన అడ్రస్, ఫుల్ అడ్రస్ కూడా ఉంటుంది. మీరు వచ్చే ముందు జస్ట్ ఒకసారి నాకు కాల్ చేసి వస్తున్నామని చెప్తే నేను టైం చెప్తాను, ఉండి లేనిది అని చెప్తాను. ఆ టైంకి మీరు కలవచ్చు. ఒకవేళ రాలేమో అని అనుకుంటే కనుక ఆల్రెడీ నా ఓల్డ్ ఫాలోవర్స్ అయితే కనుక మీరు నేరుగా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీ అడ్రస్ నాకు వాట్సాప్ చేస్తే మా డీటెయిల్స్ అన్ని కూడా మీకు పంపిస్తాం. ఓకేనా? ఆ విధంగా మీరు ఇంట్లోనే కూర్చొని మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ ని పొందే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. ఓకేనా? సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.